ప్రెస్ ఏమో ఇక్కడ చూసి ఫోటోలు దించుతారు. దిస్ ఇస్ నాట్ అన్ అకేషన్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ ఫర్ ద ప్రెస్ టు ఆస్క్ us what is happening. సో I'm requesting you also, ప్లీజ్ రెస్పెక్ట్. మేము చూస్తున్నామంటే ఇది టీవీలలో వాటిలో వచ్చే ఇన్సిడెంట్ కాదు, పరిస్థితి బాగుంది. వి సా షీఈస్ టాకింగ్, వాళ్ళ మదర్ తో మాట్లాడాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద గర్ల్. ఊరుకూరికి అందరు వెళ్ళి అమ్మాయిని చూస్తే షీఈస్ ఆల్రెడీ ఇన్ అ ట్రామా. సో మళ్ళీ కూడా అమ్మాయిని అందరూ విజిటర్స్ చూస్తూ ఉండి, ఎస్పెషలీ మేల్ ని చూడంగానే అమ్మాయి ఏడుస్తుంది. సో ఐ థింక్ వీ షుడ్ రెస్పెక్ట్ దట్. అందుకని మేము నాతో పాటు మా మెంబర్స్ అందరు కూడా ఉన్నారు, కానీ వీ డిడ్ నాట్ గో ఇన్సైడ్. We spoke to the mother, father, ఇద్దరితో మాట్లాడాము. మాట్లాడితే దే సే షీ ఈస్ డూయింగ్ ఫైన్. డాక్టర్ గారితో ఇన్ఛార్జ్ రాహుల్ గారితో కూడా మాట్లాడాము. హీ సెడ్ షీ ఈస్ డూయింగ్ ఫైన్, మాట్లాడుతుంది, అన్ని చేస్తుంది. సో నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసినట్టు బులెటిన్ కూడా ఇష్యూ చేయమన్నాం ఒక 3-4 days, సో దట్ యూ విల్ నాట్ స్పీక్ టు అస్. డైరెక్ట్ గా మీకు బులెటిన్ ఇష్యూ అయితే మీకు తెలుస్తుంది ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎట్లుందో అనేసి. నిందితులపై ఎలాంటి చర్యలు? నిందితులపై ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది. హీస్ ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు. కాబట్టి ప్రొసీజర్ లా విల్ టేక్ ఇట్స్ టర్న్ కదా. లా అకార్డింగ్ టు వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు కాబట్టి తప్పకుండా శిక్ష పడే అయితే చూస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి కూడా మండిపడ్డ పరిస్థితి. అందరూ ఎవరు మండిపడరండి. ఒక 12 ఏళ్ల అమ్మాయి అంటే ఒక మహిళగా, మేము మహిళలే కాదు, అసలు మహిళ కాదు, మెన్ అయినా విమెన్ అయినా ఇది ఖండించదగిన విషయం కదా. ఒక చిన్న పాప, 12-year పాప. సో తప్పకుండా మండిపడడం కాదు, అంటే ఉరి శిక్షనే వేయాలని మేమందరం కూడా మేము కూడా ఇక్కడ ఉన్న నేను నాతో సహా మెంబర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కూడా అదే అనుకుంటున్నాం, ఉరి శిక్ష పడాలి అని మేము కూడా అనుకుంటున్నాం. సో తప్పకుండా సో అమ్మ నేను ఏం చెప్తాను, న్యాయం జరగాలి అని చెప్తున్నాను. తప్పకుండా పాపకి న్యాయం జరగాలి. ఏ విధమైనా సరే మీరు అన్నట్టు ఉరి శిక్ష పడుతుందా, ఏ శిక్ష ఐ మీన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుందా, ఏదన్నా కానీ హీ డిజర్వ్స్ దాట్. సో అది పడాలి అని మేము కూడా కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.